ఐమ్ ఫైన్ రా. యాక్చువల్లీ అర్జెంట్ నీడ్ ఉండి కాల్ చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏమనుకోవద్దురా, ఇంత సడన్గా అంటే చాలా కష్టం. ఓకేరా, ఉంటాను. ఇప్పుడు ఎలా? ఎక్కడా డబ్బు పుట్టట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి? సింహాచలం ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేశారండి. వారం టైం ఇచ్చారు కదా. ఇప్పుడంత టైం ఇవ్వడం కుదరటం లేదు. లేట్ చేయకుండా అర్జెంటుగా డబ్బు కావాలి. అర్జెంటుగా అంటే నేనెక్కడికి వెళ్ళాలి? నాకిచ్చిన వారం టైమే నాకు సరిపోవట్లేదు. మళ్ళీ ఇప్పుడేంటి? అవన్నీ నీతో నేను చెప్పలేను. త్వరగా అమౌంట్ సర్దుబాటు చేయి. వెంటనే ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పడింది. ఇప్పుడు నువ్వు ఇచ్చేదాన్ని బట్టే అక్కడ నా పని సాగుతుంది. లేదంటే నేను చాలా నష్టపోవాల్సి వస్తుంది. సింహాచలం ప్లీజ్, దయచేసి నాకు టైం ఇవ్వు. ఇంత త్వరగా అంటే అంత మొత్తం కష్టం అవుతుంది. నీ కష్టంతో నాకు పనిలేదు, కానీ నాకు వెంటనే డబ్బు కావాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. త్వరగా డబ్బు ఏర్పాటు చేయి, లేదంటే బ్యాచ్ని తీసుకొచ్చి నీ ఇంటి మీద పడతా. సాయంత్రం కల్లా వస్తా. నాకు రావాల్సింది మొత్తం సర్దుబాటు చేయి. నువ్వు రోజు ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు ఈ పోస్టర్లను చూస్తూ ఉండు. ఇదిగో, కడుపుతో ఉన్న ఆడపిల్ల పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలి అని ఇష్టంగా కోరుకుంటుందో అలాంటి బిడ్డ పుడతారు. ఇది సైన్స్ కూడా. వీటిని గది నిండా అతికించుకుని చూస్తూ ఉండు, సరేనా? అలాగే ఫైబర్, ఐరన్, ప్రోటీన్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా తింటూ ఉండాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఈరోజే కాశ్మీర్ నుంచి ఆ కుంకుమ పువ్వు కూడా తెప్పిస్తున్నాను. పాపం, దీని పరిస్థితి చూస్తుంటే పిచ్చి కామెడీగా ఉంది. లేని కడుపుని మోస్తూ ఇప్పట్నుంచే పురిటి నొప్పులు పడుతూ ఉంది. అయినా ఇటువంటి ఎమోషనల్ ఫోన్స్ కి దేవుడు నొప్పులు భరించే శక్తి బాలే ఇస్తూ ఉంటాడు. క్రేజీ గాడ్. చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? దర్శన్, మందులు కూడా శరణ్య టైంకి వేసుకోవాలి. నువ్వెప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండు, సరేనా? సరే మరి. శరణ్య, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, సరేనా? అమ్మా మహానటి, చూస్తున్నావుగా నీ మహా పర్ఫార్మెన్స్ మూలంగా ఇంట్లో వాళ్ల పరిస్థితి ఎలా అయిపోయిందో. అమ్మ పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు గంటుందో చూడు. రేపీ కలలన్నీ నువ్వు వాడిన అబద్ధాలని తెలిస్తే అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో నీకేమైనా అర్థం అవుతోందా? అమ్మ నిన్ను ఎంత నమ్మిందో తెలుసా? కడుపున పుట్టిన నన్ను లహరిని ఎంత ప్రాణంగా చూసుకుందో అంతే నిన్ను కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. ఎవరి నోట నీ మీద పల్లెత్తు మాట పడకుండా నిన్ను ప్రొటెక్ట్ చేసింది. రోహిత్, రోహిత్,
రోహిత్, అయ్యో జ్వరం వచ్చినట్టుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైందమ్మా? మీ అబ్బాయికి జ్వరం వచ్చింది అత్తయ్య గారు. ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో, జ్వరం చాలా ఉన్నట్టుంది. డాక్టర్కి ఒకసారి ఫోన్ చేయమ్మా. అలాగే. హలో డాక్టర్ గారు. చూస్తుంటే వైరల్ ఫీవర్ లాగా కూడా ఏమీ అనిపించట్లేదు. ఫీవర్ నార్మలే. సార్ ఏదైనా టెన్షన్ పెట్టుకున్నారా? అవును డాక్టర్ గారు, చిన్న టెన్షన్ ఏదో పెట్టుకున్నారు. చిన్నదేమీ కాదండి, అది పెద్ద టెన్షనే అయి ఉండాలి. లేదంటే మరి 103 ఫీవర్ రావడం ఏంటి చెప్పండి. ఇట్స్ ఓకే మేడం, టాబ్లెట్స్ రాసిస్తున్నాను, టైం ప్రకారం ఇవ్వండి. అండ్ ఇంకో విషయం, కోకోనట్ వాటర్ కూడా తాగిస్తూ ఉండండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడే తెచ్చి తాగిస్తాను. అలాగే మేడం.